ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా లేదంటే యూస్ఫుల్గా ఎంటర్టైనింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే మీరు తమ్నేల్ చూసే వచ్చి ఉంటారు కదా, నాకు వచ్చింది యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది, ఎంత ఏంటని తెలుసుకోవాలని వచ్చి ఉంటారు కదా. సో అది చెప్పే ముందు నాకు పేమెంట్ వచ్చింది ఈ ఛానల్కి కాదు, విలేజ్ వాసవి వ్లాగ్స్ ఛానల్ అనేది నా వ్లాగ్స్ ఛానల్. నాకు అమౌంట్ ఫస్ట్ పేమెంట్ వచ్చిన ఛానల్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. సో విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయ్యింది. డిసెంబర్ 2022లో స్టార్ట్ చేశాను, ఇప్పుడు డిసెంబర్ 2024. సో ఫస్ట్లో దాని వ్లాగ్స్ కానీ అన్నిటికీ కానీ A to Z ప్రతిదీ నాకంటూ ఒక్క ఛానల్ అది క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఐ రియలైజ్ దట్ ఇందులో ఓన్లీ లా వీడియోసే ఉండాలి అని చెప్పేసి ఇంకా వ్లాగ్స్ అవి ఏమీ లేదు. ఇంకా ఆ ఛానల్లో ప్యూర్లీ లా స్టూడెంట్స్కి అంటే లాకి సంబంధించి ఆ ఛానల్ని డెడికేట్ చేయాలనే ఉద్దేశంతో అగైన్ తర్వాత ఈ విలేజ్ వాసవి వ్లాగ్స్ ఇది 1 ఇయర్ అయిందనమాట స్టార్ట్ చేసి. ఇది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఆ ఛానల్ అయితే నేను మొత్తం ప్రాసెస్ ఒక్కదాన్ని వీడియోస్ నుంచి ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటూ మొత్తానికి 2 ఇయర్స్ తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. మానిటైజేషన్ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయిన తర్వాత గూగుల్ పెన్, యాడ్సెన్స్ అంతా కూడా చేసుకున్నాను. ఇందులో చూసి కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ ఆ ప్రాసెస్ అంతా చేసుకోగలిగాను. ఈ ప్రాసెస్లో నాకు మాధురి టెక్ యూట్యూబ్ ఛానల్లో ఒక అక్క ఉంటారు కదా, తను వెంటనే రిప్లై ఇస్తారు ఇన్స్టాలో. నేను అడిగేదాన్ని అనమాట నాకు ఏదైనా డౌట్ ఉంటే. అట్లా మొత్తానికి అవంతా పూర్తి చేసేసాను ఆ ఛానల్కి. తర్వాత 1 ఇయర్ కష్టమంతా మనకు మానిటైజేషన్కి అయిపోద్ది. తర్వాత మనకి ఏంటో డబ్బులు ఫస్ట్ చేసిన వీడియోస్ నుంచి వచ్చేస్తాయి అనుకున్నాను, కానీ ఇక్కడ రాదు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోయి రెవెన్యూ స్టార్ట్ అవుతుందో ఆ 1 ఇయర్ తర్వాత నుంచి ఆ మానిటైజేషన్ అయినప్పటి నుంచి మనకు వచ్చిన వీడియోస్కి యాడ్ అవుతుంది అమౌంట్. సో అంతకుముందు ఎన్ని వ్యూస్ ఉన్నా వాటికి మనీ రాదు. అట్లా మళ్ళీ 1 ఇయర్ నుంచి కష్టపడితే మనకి ఏంటంటే $100 మినిమం అయితేనే అమౌంట్ మనం తీసుకోగలుగుతాం అనమాట. 100 కన్నా ఎంతన్నా అవ్వచ్చు కానీ మినిమం $100 ఉండాలి. సో అప్పటి నుంచి వీడియోస్ చేస్తూ ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఆ ఛానల్లో. అంటే మనకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అవి చాలా త్వరగానే క్లిక్ అవుతాయి. ఎడ్యుకేషన్ ఛానల్స్ వచ్చేసి లా వాళ్ళే చూస్తారు అది, లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటే మిగతా ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు చూస్తారు. సో అట్లా మొత్తానికి అయితే కనుక 1 ఇయర్ తర్వాత నా ఛానల్లో మినిమం అమౌంట్ అనేది రీచ్ అయ్యింది. అట్లానే నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. సో అయితే ఎంత వచ్చాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ ఎలా చేశాను ఏంటి ఆ ఛానల్లో కూడా మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అంటే నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను. ఫస్ట్లో వీడియోస్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎక్కువగా వీడియోస్ పెట్టేదాన్ని కాదు, చాలా తక్కువగా పెడుతూ ఉండేదాన్ని. తర్వాత ఇంకెప్పుడైతే రెగ్యులర్గా ఒక ఆల్మోస్ట్ 8-9 మంత్స్ రెగ్యులర్గా పెట్టాల వీడియోస్ కానివ్వండి, అందులో వ్లాగ్స్ కూడా పెడుతూ ఉండేదాన్ని కదా, రెగ్యులర్గా పెట్టేదాన్ని కాదు. సో మళ్ళీ ఇప్పుడు ఈ వ్లాగ్స్ ఛానల్ కూడా అలాగే రెగ్యులర్గా పెట్టడానికి అవ్వలేదు ఎడ్యుకేషన్ వల్ల. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే వాచ్ టైం యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 3000 అవర్స్కి వాచ్ టైం రీచ్ అవుతుంది కదా. సో 3000 అవర్స్ రెగ్యులర్గా పెట్టి 500 సబ్స్క్రైబర్స్, ఇప్పుడు మానిటైజేషన్ తెలుసు కదా మీకు, 3000 అవర్స్ అట్లానే 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. సో ఈ ఛానల్ కూడా ఇప్పుడు నియర్ టు ఉంది. అయితే రెగ్యులర్గా పెట్టకపోయేసరికి ఏమైపోయిందంటే ఛానల్కి రీచ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే వెంటనే రోజు పెట్టడం స్టార్ట్ చేశానో త్వరగా అప్పుడు 1 ఇయర్ లోపు 3000 నిండిపోయి మానిటైజేషన్కి అప్లై చేసుకోవడం అలా జరిగిందనమాట. సో అప్పటి నుంచి చేసుకుంటూ ఉంటే ఎన్ని వ్యూస్ వచ్చినా సరే ఒక $1 యాడ్ అవ్వడం చాలా కష్టం తెలుసా. ఎందుకంత ఎక్సైట్మెంట్ ఉన్నాను అంటే యూట్యూబ్ ఈజ్ మై ప్యాషన్. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి నేను కోచింగ్స్, ట్యూషన్స్ అవి చెప్పుకున్నప్పుడు మనీ ఎంత కొంత వస్తాయి. కాకపోతే దిస్ ఈజ్ మై ప్యాషన్. వకీల్ ఛానల్ అయితే కనుక ప్యూర్లీ నా సర్వీస్ సొసైటీకి ఒక అడ్వకేట్గా అవ్వలేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాను కాబట్టి నా తరపు కొంచెం సొసైటీలో మొత్తం నా వెనక వస్తున్న జనరేషన్స్కి అది చెప్పాలి, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియనివి అని చెప్పేసి చేసింది. బ్లాగ్స్ అయితే ప్యూర్గా నా ఇష్టం అనమాట, నా ప్యాషన్ యూట్యూబ్ ఛానల్ అనేది. సో అట్లా ఒక్కొక్క డాలర్ యాడ్ అవుతూ ఉంటే భలే సంతోషం అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు మనం కష్టపడితే ఇప్పుడు కోచింగ్స్ అవి ఇచ్చుకున్నప్పుడు వస్తాయి నెలకి, కానీ అదే అమౌంట్ యూట్యూబ్ ద్వారా తీసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లా మినిమం $100 యాడ్ అయ్యేసరికి నాకు 1 ఇయర్ పట్టింది.
చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఏంటంటే అమౌంట్ డైరెక్ట్‌గా చెప్పకూడదు. సో, ఎందుకో ఐ డోంట్ నో. మేబీ వైలేషన్ ఆఫ్ యూట్యూబ్ రూల్స్ అనుకుంటా. నాకు కూడా తెలీదు. బట్ మీకు నేను చెప్పేస్తా. కాకపోతే ఏంటంటే ఆ సింబల్ చెప్పకపోయినా చెప్తాను. ఏమి వేలల్లో వచ్చేయలేదు. కాకపోతే ఆ అమౌంట్ తీసుకునే వాళ్ళకున్న ఆనందం ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటోళ్ళకి బాగా నా ఎమోషన్ అనేది వాళ్ళకి క్లిక్ అవుతుంది. ఎందుకంటే నా ఎమోషన్ ఎందుకంటే ఇప్పుడు ఎవరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక పేమెంట్ తీసుకోవడం అనేది చాలా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కదా, అందుకని. సో నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 500 ఇంటూ 18. సో 500 ఇంటూ 18 ప్లస్ 75. సో కనిపెట్టేసి ఉంటారు. కాకపోతే కామెంట్స్లో షేర్ చేయండి అమౌంట్ ఎంత అనేది. ఎందుకంటే నేను చెప్పిన కావాలి మీకు అర్థమైందా లేదా అనేది నాకు అర్థం కావాలి కదా, అందుకోసంగా 500 ఇంటూ 18 ప్లస్ 75 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు మై ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్. సో అది మీరు నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఫస్ట్ ఎవరైతే కరెక్ట్గా గెస్ చేసి క్యాలిక్యులేట్ చేసి పెడతారో ఆ కామెంట్ నేను పిన్ కూడా చేస్తాను. ఇదన్నమాట నా యూట్యూబ్ జర్నీ 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. అండ్ ఆ ఛానల్ ఓన్లీ లాక్ కాబట్టి ఈ ఛానల్లో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ ఛానల్ కూడా నియర్ టు ఉంది మానిటైజేషన్కి. సో మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా అది కూడా మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఆ ఛానల్లో కూడా మానిటైజేషన్ అయిపోయి అండ్ ఎప్పుడు తీసుకుంటానో ఆ ఛానల్కి సంబంధించి ఐ డోంట్ నో. బట్ ఈ ఛానల్ కూడా రెగ్యులర్గా పెట్టుంటే ఈ పాటికి అయ్యేది. ఈ ఎల్ఎల్ఎం వర్క్స్లో వాటిల్లో అసలు ఛానల్ పట్టించుకోవడం కుదరలేదు. బట్ ఇక్కడ నుంచి ఎన్ని వర్క్స్ ఉన్నా దీనికంటూ కూడా నేను ఖచ్చితంగా కేటాయించుకుంటాను. బికాజ్ ఇట్ ఈస్ మై ప్యాషన్. సో ప్యాషన్ ఉన్నట్టే ఖచ్చితంగా మనం చేసుకోగలుగుతాం ఏదైనా. ఎందుకంటే ఒక పని మనకి ఇష్టం లేకుండా చేయాలి అంటే చేయలేం, కానీ ప్యాషన్తో ఉన్నప్పుడు తప్పకుండా మనం చేస్తాము. కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. సో మొత్తానికి అది నా పేమెంట్ మీకు తెలిసింది కదా. మొత్తానికి అది గెస్ చేయండి, ఎవరైనా కమెంట్స్లో పెట్టండి ఎంత అనేది మీరు అనుకుంటున్నారు ఆ లెక్క బట్టి. 500 ఇంటూ 18 ప్లస్ 75 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? అది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉండదు, కాకపోతే ఏంటంటే నా ఆనందం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతవరకే. అండ్ కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఏంటంటే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. వెంటనే ఎవరికి ఏం వచ్చేయదు. 2 సంవత్సరాలు పట్టింది నాకు ఈ అమౌంట్ తీసుకునేదానికి. కాబట్టి అంత ఈజీగా వచ్చేది కాదు. కష్టపడితే కష్టే ఫలే అనమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వాసవి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.